world. Come simple. హలో లవ్లీస్, వెల్కమ్ టు మై ఛానల్ సెల్కత్ సిస్టర్స్. మీరు ఒకవేళ ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా పేరు స్ఫూర్తి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూసి ఒకవేళ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అయితే ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో వచ్చేసరికి మా నాన్న బర్త్డే కోసం నేను చేసిన కేక్ అనమాట. మా నాన్న బర్త్డే December 16, అంటే నా చెల్లెలు బర్త్డే December 15 అనమాట. ఆ పక్క రోజే మా నాన్న బర్త్డే. వీడియో అయితే తీసేసాను, కానీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ వీడియో అప్లోడ్ చేయడానికి నాకు ఇన్ని రోజులు పట్టిందనమాట. అంటే 1 month పైన అయింది మా నాన్న బర్త్డే జరిగి. సో ఈ వీడియోలో నేను మా నాన్న బర్త్డే కేక్ ఎలా చేస్తున్నాను అండ్ మా డాడీ బర్త్డే ఎలా జరుపుకున్నాడు అని చూపిస్తున్నాను అనమాట. ఇది నేను కేక్ ఎలా చేస్తున్నాను అని. ఇక్కడైతే నేను కేక్ పౌడర్ తీసుకున్నాను, అంటే నా కాడ కేక్ పౌడర్ ఉన్నింది అప్పుడు, సో నేను అదే తీసుకున్నాను అనమాట. ఒకవేళ మీ దగ్గర కేక్ పౌడర్ లేకపోతే మైదా తీసుకోండి. ఒకవేళ మీకు చాక్లెట్ ఫ్లేవర్ కావాలంటే కోకో పౌడర్, స్ట్రాబెర్రీ కావాలి ఆర్ వెన్నెల ఏమైనా ఫ్లేవర్స్లో ఉన్న కేక్ కావాలంటే వెన్నెల ఎసెన్స్ అవి కలుపుకోవచ్చు మైదాలో. నెక్స్ట్ నేను పాలుతో మిక్స్ చేస్తున్నాను అనమాట. కేక్ పౌడర్ పాలు వేసి లంప్స్ లేకుండా చేస్తున్నాను. సో ఇలాగ నీట్గా మిక్స్ చేసుకోవాలి. పాలు ప్లస్ ఆ పౌడర్ బాగా మిక్స్ అయిపోయి క్రీమీగా రావాలి, అండ్ అలాగే కొంచెం థిక్గా కూడా వస్తుంది. నేను ఎలాగైతే పౌడర్ ప్లస్ మిల్క్ని మిక్స్ చేస్తున్నానో మీరు కూడా అలాగే చేయండి. చూసారు కదా, ఇలా కొంచెం క్రీమీగా అండ్ థిక్గా వచ్చిన తర్వాత కొంచెం లంప్స్ లేకుండా ఉంటుంది కదా. అలా అయిన తర్వాత మనం షుగర్ కానీ లేకపోతే షుగర్ని పౌడర్ చేసుకొని షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఆ షుగర్ బాగా మిక్స్ అయ్యేటట్టు మనము కలుపుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కలిసిపోతుంది కదా. ఆ తర్వాత మనం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకోవాలి. నేను వీడియో తీయడం మర్చిపోయాను, సో నేను అవి చూపించలేదు, కానీ మీరు యాడ్ చేసుకోండి. మనం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల మన కేక్ కొంచెం ఉబ్బినట్టు వస్తుంది అనమాట. కొంచెం ఫ్లఫీగా స్మూత్గా అలా వస్తుంది. సో మనం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొన్ని ఛానల్స్లో ఆర్ కొన్ని వీడియోస్లో ఏంటంటే ఈనో పౌడర్ చూపిస్తారు, అది కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు కావాలంటే ఆప్షనల్గా. అలా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మొత్తం కలిపేసిన తర్వాత మనకైతే కొంచెం థిక్గా వస్తుందన్నమాట. ఇలా చూపిస్తున్నాను కదా, అలా కొంచెం థిక్గా వస్తుంది. ఆ తర్వాత మనం ఒక 2-3 times అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ ఉంటుంది కదా, అది ఆయిల్ పోసుకోవాలి ఆ కేక్ బ్యాటర్ మీద. ఆ తర్వాత మొత్తం మనం ఒక 2-3 minutes వరకు మనం బాగా మిక్స్ చేయాలి. సో అది బాగా మిక్స్ అయిపోతుంది కదా, కొంచెం చూడండి ఇలా థిక్గా వస్తుంది కదా. నెక్స్ట్ మనం ఒక 30 minutes వరకు కొంచెం సైడ్ పెట్టేసుకొని ఉంచుకోవాలన్నమాట. మా ఇంట్లో అయితే ఓవెన్, దానికి కావాల్సిన యూటెన్సిల్స్ ఏం లేవు కాబట్టి మా ఇంట్లో ఒక గిన్నె తీసుకున్నాను. అండ్ దానికి నేను ఒక నార్మల్ పేపర్ తీసుకొని అండ్ ఆయిల్ పూస్తున్నాను అనమాట. లైక్ బటర్ పేపర్ లాగా వస్తుంది అని చెప్పి. మనం పేపర్ తీసుకునేటప్పుడు ఒక 2-3 పేపర్స్ పడతాయి, ఎందుకంటే మనకి సైడ్ గ్యాప్ ఉంటే ఏమవుతుందంటే సైడ్కి వచ్చేస్తుంది మనం ఆ బ్యాటర్ని ఎప్పుడైతే పోస్తామో. సో కొంచెం నీట్గా పెట్టుకోవాలి. నేను అంత ప్రొఫెషనల్ కాదు కాబట్టి కేక్ చేయడంలో నేనేదో అలా చేస్తాను అనమాట మా డాడీ కోసము. మా డాడీ బర్త్డేకి కేక్ తెచ్చుకోమన్నా కూడా తెచ్చుకోడు, సో నేను ఏదో చేస్తున్నాను అనమాట. సో నేను ఆ పేపర్కి ఆయిల్ పోసేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న కేక్ బ్యాటర్ని, అంటే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ కేక్ బ్యాటర్ని వచ్చి పోస్తున్నాను అనమాట దీంట్లో. సో సైడ్ గ్యాప్స్ ఉంటే ఏమవుతుందంటే
వెనక్కి వచ్చేసింది పేపర్స్ వెనక్కి. మనం అసలు ఈ బటర్ పేపర్ని ఈ పేపర్ని నేను ఎందుకు ఇక్కడ పెట్టానంటే మనకి ఆ గిన్నెకి ఆ కేక్ అతుక్కోకుండా ఉంటుందన్నమాట, మనకి తీయడానికి బాగుంటుంది. సో అందుకే బటర్ పేపర్ లేకపోతే నేను ఇలా చేశాను. మీకు ఆ బటర్ పేపర్ ఉంటే మీరు ఆ బటర్ పేపర్ని యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం చేశానంటే లైట్గా కేక్ బ్యాటర్ని ఉంచేసి దాంట్లో వాటర్ మిక్స్ చేశాను. సో అది ఆ బ్యాటర్ మీద పోస్తే ఒక లైట్ బ్రౌనిష్గా వస్తుంది ఆ వాటరు. సో ఏమైనా కొంచెం డిజైన్ లాగా వస్తుందామా అని పోసాను అనమాట. నెక్స్ట్ ఈ బ్యాటర్ అయితే ఫైనల్లీ ప్రిపేర్ అయిపోయింది. ఈ బ్యాటర్ని తీసుకొని మనం ఓవెన్లో పెట్టుకోవాలి. ఓవెన్లో అయితే నాకు టైమింగ్స్ తెలీదు, బట్ నేనేం చేశానంటే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దాంట్లో వాటర్ పోసి దానికి ఒక చిన్న బాక్స్ లాగా డౌన్గా పెట్టి దాని మీద ఇది పెట్టాను ఈ గిన్నె. దాని మీద మూత వేసేస్తే ఓవెన్ లాగా వస్తుంది కొంచెము, అంటే ఆ హీట్ ఆవిరి అవన్నీ ఉంటుంది కాబట్టి కొంచెం ఓవెన్ లాగా మనకు ఉంటుంది. అందుకని నేను ఏం చేశానంటే దాంట్లో పెట్టాను. సో ఫైనల్లీ కేక్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే స్పూన్ పెట్టి చూస్తున్నాను, అంటే కేక్ బాగా బేక్ అయిందా లేదా అని. ఒకవేళ కేక్ బేక్ అయితే మనకి ఆ స్పూన్కి కేక్ అతుక్కోదు, ఒకవేళ బేక్ అవ్వకపోతే అతుక్కుంటుంది అనమాట. నేనైతే పైన విప్పింగ్ క్రీమ్ యూజ్ చేయకుండా మోక్షి బర్త్డేకి ఉన్న హార్ట్ షేప్స్లో ఉంటాయి కదా, చాక్లెట్ ఫ్లేవర్ అండ్ వైట్ చాక్లెట్ ఉంటుంది కదా, ఆ చాక్లెట్స్ తీసుకొని మెల్ట్ చేసి కొంచెం మిల్క్ కలిపితే అవి క్రీమీగా థిక్గా వస్తుంది. సో నేనైతే ఫస్ట్ చాక్లెట్ తీసుకొని, అంటే చాక్లెట్ ఫ్లేవర్ తీసుకొని బాగా మిల్క్ వేసి థిక్గా చేసి దాని మీద స్ప్రెడ్ చేశాను. నెక్స్ట్ వైట్ చాక్లెట్ని మిల్క్ని మిక్స్ చేసి కొంచెం థిక్గా వచ్చిన తర్వాత దాని మీద ఒక రౌండ్గా సర్కిల్స్ లాగా వేసి డిజైన్ లాగా చేద్దామని అనుకుంటున్నాను అనమాట. సో నేను దానికోసం అని అక్కడ డిజైన్ అంటే రౌండ్గా గీసుకుంటున్నాను, డిజైన్స్ లాగా వస్తుందేమో అని. నేనైతే ఇక్కడ వచ్చి రాని ప్రయత్నాల్లో ఏదో అట్లా చేస్తున్నాను. నేనైతే ఇక్కడ ఈ వైట్ చాక్లెట్ని ఒక 5-6 రౌండ్స్ లేకపోతే 4-5 రౌండ్స్ని గీసుకుంటున్నాను అనమాట. అంటే కొంచెం ఎక్కువగా డిజైన్ ఉన్నట్టు ఉంటుంది, మరీ ఎక్కువగా ఉండకుండా మరీ తక్కువగా ఉండకుండా ఉంటుంది అని చెప్పి ఒక 4-5 రౌండ్స్ అలా గీసుకుంటున్నాను. మరి ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. వైట్ చాక్లెట్స్ రౌండ్స్ గీసేసిన నేను తర్వాత చాక్లెట్ ఫ్లేవర్లో ఉన్న ఆ చాక్లెట్ మెల్టింగ్ ఉంది కదా, దాన్ని కొంచెం మళ్ళీ పైన స్ప్రెడ్ చేస్తున్నాను లైట్గా. ఇదేనండి మా డాడీకి నేను చేసిన బర్త్డే కేక్. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయొచ్చు కదా. నేను మీకు ముందర చెప్పాను కదా, అంటే మోక్షి బర్త్డే పక్క రోజే మా డాడీ బర్త్డే అని చెప్పి. సో ఆ డెకరేషన్ నేను అలాగే ఉంచేసాను, డాడీ బర్త్డే కూడా యూజ్ అవుతుంది అని చెప్పి. సో అదే డెకరేషన్ ఇది, మళ్ళీ దీనికోసం ఏం చేయలేదు మేము. అండ్ దానికి నేను టేబుల్ వేసి దాని మీద క్లాత్ వేసాను. అండ్ దాని తర్వాత కేక్ అవన్నీ తెచ్చిపెట్టి మా డాడీని పిలిచి కేక్ కట్ చేసామన్నమాట. నాకు తెలిసి
మా డాడీ పుట్టాక అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా డాడీ బర్త్డే చేసుకునింది ఇప్పుడే అనమాట. మా డాడీ బర్త్డే మా నాన్నమ్మ చెప్పమంటే అదేదో సినిమా పేరు చెప్తుంది. ఆ సినిమా చూస్తున్నప్పుడు మీ డాడీ నేను కన్నాను అని ఇలా చెప్తుంది. అది ఎలా కనుక్కోవడం చాలా కష్టం కాబట్టి ఏదో 2 ఇయర్స్ నుంచి కష్టపడితే ఫైనల్లీ మా డాడీ బర్త్డే డేట్ అయితే మేము కనుక్కున్నాము. అండ్ లక్కీలీ అది మా మోక్షమ్మ బర్త్డే పక్క రోజే మా నాన్న బర్త్డే. ఇంకా ఇదే మా నాన్న ఫస్ట్ బర్త్డే కేక్ కట్ చేయడము. అది కూడా నేను చేసిన కేక్ కట్ చేస్తున్నాడు. నేనైతే చాలా హ్యాపీ అనమాట. మా నాన్న అయితే క్యాండిల్ వెలిగించేసిన తర్వాత నా చిట్టి చెల్లెమ్మ అయితే క్లాప్స్ కొడుతుంది అక్కడ క్యూట్గా. అండ్ మా నాన్న ఫైనల్లీ కేక్ కట్ చేసేసాడు. మా డాడీ నేను డాడీ కన్నా ప్రేమ ఎక్కువైపోతే సుబ్బు అని పిలుస్తా. సో సుబ్బు హ్యాపీ బర్త్డే. ఈ బర్త్డేకి అయితే మా డాడీకి నేనేం గిఫ్ట్ ఇవ్వలేదు. సో నెక్స్ట్ బర్త్డేకైనా ఇద్దాం అని అనుకుంటున్నా. అండ్ ఈ కేక్ పెట్టింది అయితే నాకే అనమాట, నేను కనపడలేదు. అండ్ మోక్షికి పెడుతుంటే మోక్షి తినలేదు. ఆ పిల్ల మామూలుగానే ఏం తినదు. సో ఇది కూడా మా నాన్న పెడుతుంటే తినలేదు. నాకైతే కేక్ పెట్టేశాడు, మరి నేను పెట్టాలి కదా, అందుకే మా డాడీకి నేను కేక్ పెట్టేశాను అనమాట. హ్యాపీ బర్త్డే డాడీ వన్స్ అగైన్. అండ్ మోక్షి చూస్తూ ఉంది నేను కేక్ పెడుతున్నాను కదా అందుకని చెప్పి. నా కేక్ పెట్టేసిన తర్వాత మా డాడీ మా మమ్మీ కేక్ పెట్టాడనమాట. అండ్ మా మమ్మీ మా డాడీకి పెట్టింది కేక్. ఇదేనండి, ఇలా జరిగింది మా నాన్న బర్త్డే అయితే ఈ ఇయర్ కాదు, బిఫోర్ ఇయర్ 2024లో జరిగింది. నేను 2025లో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా అయితే మా నాన్న బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సుబ్బు మళ్ళీ చెప్తున్నా, హ్యాపీ బర్త్డే నా తరపున, మమ్మీ తరపున, అలాగే మన మోక్షమ్మ తరపున కూడా.